స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలుల దేవుడే బల పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. హల్లెలూయా. ఎన్నో మాటలు దేవుడు రోజున ఒక చిన్న మాట, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఎందుకు? భీకరుడు అనే మాటకు అర్థం భయమును కలిగించువాడు. భీకరుడు అంటే భయమును కలిగించువాడు. భయమును కలిగించువాడు భీకరుడు, భయంకరుడు అంటారు. అయితే కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు తన పరిశుద్ధ స్థలములలో భీకరుడుగా ఎందుకున్నాడు? తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడుగా ఎందుకున్నాడు? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధ స్థలములో పరిశుద్ధమైన దేవుడు. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు ఎందుకు? దేవుడు భీకరుడు ఎందుకంటే తన ప్రజలకు బలము, పరాక్రమము అనుగ్రహించడానికి భీకరుడు. ఆయన భయంకరుడు. ఆయన ఆరాధిస్తున్న దేవుడు భీకరుడు. ఎన్నోసార్లు విన్నాం. దేవుడు వాత్సల్యపూరుడని, కనికరపూరుడని, నమ్మదగిన దేవుడని, ఆయన అగోచరుడు అని ఎన్నో వాక్యాలు మనం విన్నాం. అయితే తన పరిశుద్ధ ఆలయములో ఉన్న దేవుడు భీకరుడు. ఆయన భయము కలిగించువాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన నీ శత్రువులకు భీకరుడు. నీ బలహీనతలకు భీకరుడు. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు భీకరుడు అని ఎందుకు అంటున్నాడు? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు ఎందుకు భీకరుడుగా మారాడు? ఎందుకు భయము కలిగించు వాడిలాగా ఉన్నాడు? ఆయన పరిశుద్ధ స్థలములో భీకరుడు భీకర కార్యములు చేయుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన భీకరుడు. ఎవరికి భయము కలిగించువాడు అంటే దేవుని పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు భీకరుడుగా ఎవరికి భయం కలిగిస్తాడంటే సాతానుకు భయం కలిగిస్తాడు. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేత ఆయన భీకరుడుగా ఉన్నాడు తన పరిశుద్ధాలయంలో. దేనికి అంటే సాతానుకు భయం కలిగించడానికి ఆయన ఆలయంలో భయంకరుడుగా ఉన్నాడు. ఒక రోజున దేవుని సన్నిధిలో జకరియా చెబుతున్న మాటలు, దేవుని దర్శనము కలిగిన జకరియా మాట్లాడుతున్నాడు. ఓ ప్రవక్త దేవుని ఎదుట నిలబడ్డాడు. దేవుని దూత ఎదుట నిలబడితే సాతానుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీ ఎదుట నిలబడడానికి, నీ ఎదుట నిలిచి ఉండడానికి ఈ వ్యక్తి పరిశుద్ధుడు కాడు. ఈయన యందు నాకు మలిన వస్త్రాలు కనబడుతూ ఉన్నాయి అని సాతానుడు దేవుని పిల్లల గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను గురించి ఇదిగో తప్పుడు నిర్ణయాలు మాట్లాడుతూ ఉన్నాడు. వాడి దృష్టి దేవుని ఎదుట
వాని స్థానము దేవుని ఎదురు నుంచి ప్రక్కకు తొలిగాడు. అందుకని కనబడుతున్న దేవుని బిడ్డలు ఎలా కనబడుతున్నారంటే అపవిత్రంగా కనబడుతూ ఉన్నారు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దూతతో మాట్లాడుతున్నాడు. దేవుని దూతతో సాతానుతో కలుగుతున్న కొన్ని సంభాషణలు ఉన్నాయి. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో మాట్లాడి ఉంటాయి. సాతాను వెళ్ళి దేవుని దూతతో మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డల గురించి ఏమంటున్నాడంటే, ఇదిగో ఎన్నో ఫిర్యాదులు చెప్తా ఉన్నాడు. ఎన్నో ఫిర్యాదులు ఈ రోజున దేవుని బిడ్డలను గూర్చి, దేవుని ప్రజలను గూర్చి ఎవరు ఫిర్యాదులు చేసేది అంటే సాతానుడు. అటువంటి సాతానుడికి కనపడతా ఉన్నాడు. మలిన వస్త్రాలు ఉన్న ఎలాగో వెలుసుకుంటాడు సన్నిధిలోనికి. మలిన వస్త్రాలను కనపడుతూ ఉన్నాయి. ఓ దేవుని దూత, ఓ యెహోవా దూత, ఇతనికి మలిన వస్త్రాలు కలిగి ఉంటే నువ్వెలాగ తీసుకుంటావు? ఈ రోజున నీవు కూడా ఈ 3వ రోజున, ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు, ఈ ఉపవాస ప్రార్థన ముగింపు రోజున ప్రభు అంటున్నాడు, నీవు కూడా అనేకులకు మలినముగా కనపడవచ్చు. నీ జీవితం అనేకులకు మలినంగా కనపడవచ్చు. నీ జీవితము, నీ వ్యక్తిగత జీవితము సాతానుకు మలినముగా కనపడవచ్చు. ఆ సాతాను వెళ్ళి దేవుని దూతతో, ఇదిగో ఈ ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు మలినముగా నాకు కనబడుతున్నాడు అనవచ్చు. అక్కడ దేవుని యెహోవా దూత ఏమని మాట్లాడుతుందో కొన్ని మాటలు చదవండి. ఆ 2వ మాట నుంచి చదవండి. సాతాను యెహోవాను గద్దించును, హల్లెలూయా, ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొరివిలాగా కనబడుతూ ఉన్నాడు. ఎవరనుకున్నావు? దేవుని బిడ్డలను ముట్టుకోవడానికి చేతనవుతుందా? అతని మీద ఫిర్యాదులు చేయడానికి నీకు బలం ఉందా? అతనికి బలము లేనివాడు దేవుని యొక్క నీవు స్తుతించే కెరూబు అయినప్పటికీ, ఇదిగో దేవుడు నిన్ను ఒక చిన్న ఆలోచన వస్తేనే ఆ స్థానంలో నుంచి నిన్ను క్రిందికి దోయగా ఇదిగో పాతాళంలో ఉన్నావు. అలాంటి నీవు నా బిడ్డలను గురించి తప్పుడు ఫిర్యాదులు చేస్తావా? అతను ఎలాగున్నాడు అనుకున్నావు? అగ్నిలో నుంచి తీసిన కొరివిలాగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు దేవునికి మీరు ఎలా కనబడుతున్నారంటే అగ్నిలో నుంచి తీసిన కొరివిలాగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ 3వ రోజు ముగింపు మీరు ఎలా ఉన్నారు తెలుసా? అగ్నిలో నుంచి తీసిన కొరివిలా కనబడుతూ ఉన్నారు. కానీ సాతానుడు మాత్రం మీ మలిన వస్త్రాలు చూస్తూ ఉన్నాడు, మీ పాత జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, మలినమైన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున నా ప్రభు మీకంటూ ఒక ప్రశస్త వస్త్రములు నా ప్రభు ధరింపచేయునుగాక. ఆయన భీకరుడు, భయం కలిగించేవాడు. సాతానుకు భయం కలుగుతా ఉంది. అదేంట్రా, అదేంటి ఈ వ్యక్తులందరూ మలినమైపోయారని నేను చెబుతా ఉంటే, కానీ దేవుడి దూత అంటున్నాడు, ఇతను అగ్నిలో తీసిన కొరివిలాగా కనపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన లాగున్నాడు, భీకరుడుగా ఉన్నాడు. అంటే తన పరిశుద్ధంలో ఉన్న దేవుడు భీకరుడు, భయం కలిగించేవాడు. ఎవరికి భయం కలిగిస్తాడంటే మొదటిగా సాతానుకు భయం కలిగిస్తాడు. ఎందుకు సాతానుకు భయం కలిగిస్తూ ఉన్నాడు? ఎందుకు సాతానుకు భయం పుట్టిస్తూ ఉన్నాడు అంటే
మలినమైన జీవితాలను, సాతానుడు పాడు చేసిన జీవితాలను ప్రభు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడదామా? మలినమైన జీవితాలను, అపవిత్రమైన దేహములను దేవుడు ఏం చేస్తున్నాడంటే అగ్నిలో నుంచి తీసిన కొరవిలాగా వాడిని ముట్టుకుంటే నేను నాశనం అవుతాను అన్నట్లుగా సాతానుకు భయం కలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు భీకరుడు, భీకరుడు, భీకరుడు. కారణం ఏంటి? ఈ రోజున నీ జీవితంలో అనేకుల చేత నిందించబడుతూ ఉన్నా, అనేకుల చేత అవమానించబడుతూ ఉన్నా ప్రభు భీకరుడుగా మారాడు అంటే నీ శత్రువుకు భయం కలుగునుగాక. ఆయన భీకరుడుగా మారాడు అంటే నీ శత్రువుగా ఆయన ఎదుట నోరెత్తుటకు లేదు. అందుకు దేవుడు అంటున్నాడు, ఫిర్యాదు చేశాడు, ఎంతో ఫిర్యాదు చేశాడు సాతానుడు. అది ఒకటి కాదు, రెండు కాదు, ఫిర్యాదులు ఎన్నో చేశాడు. చేస్తే ముందున్న మాటలు చదవండి కొంచెం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై యెహోవా దూత సముఖములలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి మైల బట్టలు తీసివేసి నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రముల చేత నిన్ను అలంకరించునుగాక. హల్లెలూయా. అప్పుడు యెహోషువ ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న వాడై, మలిన వస్త్రములు తీసివేసిన వాడై, ఎప్పుడైతే దేవుడు యెహోవా దూత నిలబడి ఎదుట నిలబడ్డాడో అప్పుడు సాతానుకు భయం కలుగుతా ఉంది. దేవుని పిల్లలు ఇదేంటి? ఆ దేవదేవుని ఆరాధించిన వెంటనే నేను కలిగించిన మల్ల వస్త్రాలు, నేను కలిగిన మురికి వస్త్రాలు ఒక్కసారిగా తొలగించాడేంటి? దేవుడు పరిశుద్ధ స్థలములో భీకరుడు. దేవుడి అతి పరిశుద్ధ స్థలములలో ఆయన భీకరుడుగా ఉన్నాడు. ఆయన భయం కలిగించేవాడిగా ఉన్నాడు. ఏంటి అంటే ప్రజలందరూ, సాతాను జనులందరూ అనుకున్నట్లుగా దేవుని పిల్లలు మలినపడిన పిల్లలు కాదు. దేవుని పిల్లలు మహిమ వస్త్రాలు ధరించుకున్న పిల్లలుగా, ప్రశస్త వస్త్రాలు అలంకరించుకున్న పిల్లలుగా ఆయన చేయుటకు ఆయన పరిశుద్ధ స్థలం ఎలాగున్నాడంటే భీకరుడుగా ఉన్నాడు. అంటే ఆయన దూత ఎదుట నిలబడలేకపోయాడు సాతానుడు. దేవుని ఎదుట నిలబడగలడా? నిలవలేడు. ఎందుకంటే యెహోవా దూత ఎదుటనే సాతాను నిలబడలేడు. పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ భీకరుడు ఎదుట నిలబడలేడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు ఎలాంటి ఉన్నాడు? భీకరుడుగా ఉన్నాడు. ఆ భీకరుని ఎదుట ఒక రోజు అక్కడి నుంచి కింద పడిన సాతానుడే ఆయన ఎదుట నిలబడలేకపోయాడు. కానీ మహాకృప, మలినమైన మన జీవితాలను దేవుడు పరిశుద్ధపరచడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. మలినమైన మన జీవితాలని ఇదిగో ఒక నూతన కృప చేత నింపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భీకరుడు దేనికి, ఎవరికి అంటే లోకంలో తిరుగుతున్న సాతానుకు. ఆయన పరిశుద్ధ స్థలంలో భీకరుడు గనుక ఆ భీకరునికి సాతాను ఇదిగో భయము కలుగునుగాక. ఒకవేళ సాతానుడు భూలోకములో మనుషులను, దేవుని బిడ్డలను ఒకవేళ మలినపరచాలని చూడవచ్చు, పాడు చేయాలని చూడవచ్చు. కానీ పరిశుద్ధ స్థలములలో వాడికి స్థానము లేదు.
భీకరుని ఎదుట వాడు నిలవనేరడు. కానీ భూలోకములో ప్రతి పరిశుద్ధిని పడగొట్టవచ్చు. ప్రతి ప్రార్థన చేస్తున్న వారిని సమస్త బలహీనతలకు లోను కానియవచ్చు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నావా, నీవు నీతిగా బ్రతుకుతూ ఉన్నావా, నీవు ప్రార్థన జీవితంతో బ్రతుకుతూ ఉన్నావా, నీవు దేవుని ఎదుట మోకాలుని బ్రతుకుతూ ఉన్నావా, సాతానుకు లోబడినప్పుడు సాతాను ఒకవేళ నిన్ను అనేక ఫిర్యాదుల చేత నశింపజేస్తా ఉందా, భయపడకు. ప్రభు ప్రార్థనలో ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధ స్థలములో భీకరుడుగా ఉన్నాను, నేను భీకరుడుగా ఉన్నాను. నా ఎదుట, నా దూత ఎదుట నిలబడలేని సాతానుడు నా భీకరత్వానికి ఆ వాడు అంటే సాతానుని వ్యక్తి, సాతానుని ఆ కుయుక్తులు పనికి నానేరవు. ఆ సాతాను ఎదుటనే నేను నీకు ప్రశస్త వస్త్రములను ధరింపజేస్తాను. హల్లెలూయా. ఒకవేళ నీ ఎదుట, దేవుని ఎదుట మనందరి మీద ఎన్నో ఫిర్యాదులు సాతాను చేయవచ్చండి. ఫలానా పని చేశారు, ఫలానా పని చేశారు, ఫలానా పని చేశారు, ఫలానా అబద్ధాలు ఆడాడు. కానీ ఆ భీకరుని ఎదుట ఎప్పుడైతే మనం నిలబడతామో, నిలబడిన వెంటనే సాతాను నీకు ఎలా కనపడుతున్నాడు, నా కుమారుడు మరణ వస్త్రాలతో కనపడుతున్నాడు. దూతలారా, బలిపీఠ ప్రార్థన మందిరంలో బిడ్డలకు ప్రశస్త వస్త్రములు తొడగండి. బలిపీఠ ప్రార్థన మందిర బిడ్డలకు ప్రశస్త వస్త్రాలు తొడగండి. అలంకరించి ఇదిగో నిత్యత్వములకు నడిపించు. సాతానుకు భయం కలుగుతున్న పరలోక రాజ్యములో, సాతానుకు దేవుని ఎదుట తీర్పు కలిగే సమయమున అనేక ఫిర్యాదులు చేయడానికి సాతాను సిద్ధపడుతూ ఉన్నాడు. వాడికి ఇచ్చిన కొంచెం సమయం, ఆ సమయంలో ఎంతో మంది పరిశుద్ధులను సైతము మట్టి కొట్టించాలని చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఎదుటకు వెళ్ళేసరికి సాతానుకు గజ 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 వణుకుపడుతుంది. ఎందుకంటే యెహోవా దూత ఎదుట నిలబడలేని సాతాను తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడలేదో. ఎందుకు అంటే తను నమ్ముకున్న బిడ్డలకు ఆయన ప్రశస్త వస్త్రములు ధరింప చేయడానికి ఆయన పరిశుద్ధ స్థలములో భీకరముగా ఉన్నాడు. ఎందుకు భయంకరుడుగా ఉన్నాడంటే తన పరిశుద్ధమైన బిడ్డలను, తన పరిశుద్ధంగా తన స్వచేతులారా చేసుకున్న, తన స్వరూపముగా చేసుకున్న నరుని సాతాను మోసం చేస్తా ఉంది. తన మహిమలోనికి రానివ్వకుండా, తన నిత్య రాజ్యంలోనికి రానివ్వకుండా, తన పరలోకానికి రానివ్వకుండా ఒకడికి సారాలు వాడు చేస్తాడు, ఒకడికి చుట్ట బీడాలు వాడు చేస్తాడు, ఒకడిని పాపములోనికి దింపుతుంది, ఒకటిని రకరకాల మార్గంలోనికి దింపుతా ఉంది. కారణం ఆ భీకరుని ఎదుట నిలబడలేదు. కానీ ఆ భీకరుని ఎదుటికి ఈ వ్యక్తి పోకూడదు, దేవుని ఎదుటికి రాకూడదు, ఆయన ఆలయానికి రాకూడదు, ఆయన పరిశుద్ధ స్థలానికి రాకూడదు, ఆయన నిత్యత్వమునకు రానికూడదు. ఈ వ్యక్తులను ఎలాగైనా ఈ లోకములో నశింప చేయాలి అని సాతాను ఒకవేళ నీ జీవితంలో ఎన్నో లేనిపోని అలవాట్లు నేర్పాడేమో. వాడు చేస్తున్న కుయుక్తి ఏదేను నుంచి చూస్తానే ఉన్నాడు భీకరుడు. ఏదేను వనంలో నుంచి భీకరుడు చూస్తానే ఉన్నాడు. ఏదేను వనంలో నుంచి ఆ భయంకరుడు చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ జీవితంలో పరిశుద్ధంగా, నీ జీవితంలో ఎన్నో దుర్వ్యసనాలు కలిగలేమో. నా ప్రభు భీకరుడిగా మారి వాటన్నిటి నుంచి నీ కుటుంబాన్ని, నీ జీవితమును తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మలిన వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధిలోకి నిలబడలేవు. ఇది గుర్తుపెట్టుకో.
మలిన వస్త్రాలు వేసుకొని దేవుని ఎదురు నిలబడాలని నీవు కోరుకున్నట్లయితే ఈరోజే మార్పు చెంది పరిశుద్ధుడైన దేవుని ఎదుట, ఆ భీకరు ఎదుట నీవు నిలబడడానికి ప్రయత్నం చేసినట్టయితే ఆ భీకరుడు నీ కుటుంబంలో భీకర కార్యములు, గొప్ప కార్యములు చేయనుగాక. పాపము చేయబడింది, పాపము చేత నిండబడింది, పాపము చేత కొట్టబడింది, పాపం చేత రాళ్ళ చేత చంపబడతా ఉంది, చావుకు దగ్గరగా ఉంది. ఒక స్త్రీ అందరూ రాళ్ళతో కొట్టుకుంటూ తరుముకుంటూ వస్తా ఉన్నారు. అయిపోయింది ఇక నా పని, ప్రజలకు దొరికాను నన్ను చంపేస్తాడు, ఇంకైపోయింది నా పని. ఆమె అనుకుంటామని ఇంక అయిపోయింది నా పని, నా జీవితంలో మేలు లేదు, ఇంకా మరొక రోజు లేదు నా జీవితంలో. అనేకులు రాళ్లతో కొడుతూ చంపడానికి సిద్ధపడుతున్నారు, రాళ్లతో కొడుతూ వస్తున్నారు, రాళ్లతో విసురుతూ వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తా ఉంది. పాపం వల్ల వచ్చిన జీతం, అందరూ చెప్పాలి, పాపం వల్ల వచ్చిన జీతం మరణానికి దగ్గరలో ఉంది. ఆ స్త్రీ దగ్గరలో ఉంది. భీకరుడు తన భీకర స్వరూపాన్ని తగ్గించుకొని భూలోకానికి వచ్చాడనే సంగతి సాతానుకు తెలుసు. ఆ భీకరుడు తన భీకర స్వరూపాన్ని తగ్గించుకొని తన లోకమునకు, తన బిడ్డలను కాపాడడానికి ఆయన భయం కలిగించేవాడు. సాతానుకు భయమే. ఆ భీకరుడు తన భీకర స్వరూపాన్ని తగ్గించుకొని భూలోకములకు వచ్చాడు. భూలోకంలో తన బిడ్డల కొరకు రక్తాన్ని కార్చడానికి భూలోకంలో ఒక భయంకరుడు వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు అని దానికి తెలుసు. అందుకే అంటాడు, శానా దయ్యం వాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నీ సమయం రాకమునిపై నువ్వు వచ్చితివా? నీ సమయం ఇంకా రాలేదు కదా, నీవు భూలోకంలోకి అప్పుడే వచ్చితివా? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? పరిశుద్ధ స్థలంలో కలిసిన నీవు, ఆ పరిశుద్ధ దేవదూతలతో స్థుతులను తెలిసిన నీవు, ఇదిగో ఈ పాపము అనే భూలోకానికి ఒక నరావతారంగా రావడం ఏంటి? ఓ భీకరుడా, ఓ భయంకరుడా, నాకు భయం కలుగుతా ఉంది. మమ్మల్ని నశింపజేయడానికి నువ్వు ఖచ్చితంగా భూలోకానికి వచ్చావు. వచ్చిన నీవు ఖచ్చితంగా మమ్మల్ని జయిస్తావు. 2000 సమూహములు పట్టిన సేనవాడు అంటూ ఉన్నాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా. భయం కలిగింది వాడికి. సర్వోన్నతమైన దేవుని కుమారుని ఒక దయ్యం తెలుసుకుంటా ఉంది. సర్వోన్నతుని దేవుని కుమారుడని ఒక దురాత్మ తెలుసుకుంటా ఉంది. నీవెప్పుడు తెలుసుకునేది? హల్లెలూయా. నీవెప్పుడు తెలుసుకునేది? సర్వోన్నతమైన దేవుని కుమారుడని, బోధకుడని, సర్వశక్తుడని ఆ దేవుని ఎదుట తల వంచిందండి. కానీ పరిశుద్ధ స్థలములో ఉన్న దేవునికి మాత్రమే తల వంచవు. ఆయన ఎదుట నువ్వు తల వంచవు. ఆ భీకరుడు భూలోకమునకు వచ్చేసరికి, ఆయన వచ్చేసరికి అనేకులు చంపబడుతున్నారు పాపము చేత. ఈ పాపమునకు భయం కలిగించాలని వచ్చాడు. చప్పట్లు. హల్లెలూయా. పాపమునకు సైతము భయం కలిగించాలని వచ్చాడు. దురలవాట్లలో ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, దుష్ట క్రియలతో చనిపోతూ ఉన్నారు, అర్ధాయుతని చనిపోతూ ఉన్నాడు. అలాంటి వారికి నిండు ఆయుష్ దయచేయాలి. ఆ సమయంలో ఆ స్త్రీ చావాలి, ఇంకా రాళ్లతో కొట్టబడుతున్న ఆ స్త్రీ చావాలి, చనిపోవాలి. పరిగెత్తుకుంటూ ప్రభు పాదాల దగ్గర పడింది. భయం కలిగించువాడు భీకరుడు ఒకసారిగా అందరి వైపు చూచి, ఏంటి అమ్మాయిని ఈమెను కొడుతూ ఉన్నారు అనక మునిపే, అయ్యా ఈమె పాపము చేత పట్టబడింది. హల్లెలూయా. పాపము చేత పట్టబడింది.
నీవు ఒకవేళ ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరము పాపము చేత పట్టబడ్డామేమో, పాపానికే పట్టబడ్డామేమో, ఆయన పాదాల ఎదుట ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. ఎవరు? లోకస్తులు, లోకస్తులు, లోకస్తులు. ఫలానా వ్యక్తిలా, ఫలానా వాడిలా, ఫలానా వాడిలా, ఫలానా వాడిలా ఫిర్యాదులు. ఆ రోజు యెహోవా దేవుని దూతల ఎదుట సాతానుడు ఫిర్యాదు చేశాడు. దేవుడు ఆ బిడ్డలకు ప్రశస్త వస్త్రాలు తొడిగాడు. ఈ రోజున ప్రజలందరూ దేవుని బిడ్డల మీద కూడా మలిన వస్త్రాలు ఉన్నాయి అని ఫిర్యాదు చేసేవాళ్ళు ఎందరో. అయితే ఆయన భీకరుడు, ఆయన భయంకరుడు, ఆయన భయం కలిగించువాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆహా ఈమె నేను చేస్తున్నా నా బిడ్డ గనుక ఇతని మీద ఈమె మీద ఎన్ని ఫిర్యాదులు పెడుతున్నావు కదా, ఎన్ని ఫిర్యాదులు పెడుతున్నారు కదా, ఎన్ని అపవిత్రమైన కార్యాలు చెప్తున్నారు కదా. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో ఇతని మీద వాడిలాగా వీడిలాగా ఈమెలాగాని ఫిర్యాదులు చేసే జనమా మానుకో. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు భయంకరుడు, భీకరుడు. ఆయన ఎదుట నిలబడలేవు. ఈరోజు దేవుని మందిలో ఎంతమంది ఉన్నారు? ఈ ఆరాధనకు, ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ఎంతమంది ఉన్న ప్రభువు బిడ్డలు అంటున్నాడు. అనేకులు తప్పుగా కనపడుతున్నారు నీకు, అనేకులు చెడ్డగా కనపడుతూ ఉన్నారా? నీవే పరిశుద్ధుడు అన్నట్టుగా. ఒక రోజున పరిశుద్ధుడే సాతానుడు ఎప్పుడైతే పాపం ముద్దగా మారి, పాపముగా మారి దేవుని దూషించి ఎప్పుడైతే భూలోకములకు త్రోయబడాడో పాపముగా మారాడు. పాపము కనిపించడానికి ప్రతి ఒక్కరిలోకి దూరుతున్నాడు అపవిత్రాత్ముడు. వాడు నీలోకి వచ్చాడంటే అనేక మంది ఫిర్యాదు చేస్తారు. జాగ్రత్త సుమ. అది ఎవరైనా సరే, అది నీలో ఉన్నాడంటే అనేకులు తప్పులుగా కనపడతారు, అనేకులు తప్పుడు వాళ్ళకు కనపడతారు. అదే చేశాడు సాతానుడు అనేకుల మీద ఫిర్యాదులో. ఈరోజు నీ జీవితంలో ఎవరి మీద ఎన్ని ఫిర్యాదులు చేశారు? సాతానుడు నీలో కూడా ఉన్నాడో. భయంకరుడు దేవుడు. జాగ్రత్త సుమా. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవాడు భీకరుడు, భయమును కలిగించు దేవుడు. దేవునికి ఈ రోజున అందరూ నీకు చెడ్డవారిగా కనపడుతూ ఉన్నారు. అదేంటో నీవే పరిశుద్ధమైనట్లు నేనే పరిశుద్ధనైనట్లు. తప్పు, పొరపాటు. ఆ భీకరుని ఎదుట ఏ ఒక్కరూ నిలబడలేరు. ఎంతో మంది అధికారులు, గొప్ప గొప్ప వారు ఆ స్త్రీని కొట్టు తరుముకొట్టు యేసు ప్రభువు దగ్గరికి భీకరుని ఎదుటికి వచ్చారు. వచ్చి ఈమె పాపము చేత పట్టబడిందయ్యా. సరే, ఓకే, ఒక్కొక్కరు తప్పు చెప్తున్నారు. దేవుడు మౌనంగా కూర్చున్నాడు, మౌనం కూర్చున్నాడు. మంచిదే. ఈ రోజున మీలో తప్పు లేని వాళ్ళు అనేకులు తప్పులు చూపుతున్న వీమలు రాయి. హల్లెలూయా. భయపడిపోయారండి అందరూ, భయపడిపోయారు. భీకరుని ఎదుట యేసు ప్రభు తన భీకరత్వాన్ని తగ్గించుకొని, తన స్వారూప్యాన్ని తగ్గించుకొని నరులలో ఒక నరుడిగా కనబడిన ఆ దేవుని ఎదుటే ప్రజలు నిలబడలేకపోయారు. ఎంతో మంది ఫిర్యాదు చేసే వాళ్ళు ఒక్కరు నిలబడలేకపోయాడు. ఈరోజు దేవుని ఎదుట నిలబడగలవా? హల్లెలూయా. చాలా మంది నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, ఫిర్యాదులు చేస్తా ఉన్నారు అంటే వారిలో సాతానుడు ఉంది. జ్ఞాపకం చేసుకో. నేను 3 రోజులు ఉపవాస ప్రార్థనలలో చివరి రోజు ఏం చెప్పాలా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు అన్నాడు, ముగింపు రోజు నేను భీకరుడుగా ఉన్నాను, నేను భయం కలిగించువాడిలా కనపడతాను. దేనికి ప్రభువా? అనేకులు ఫిర్యాదులు చేసేవాళ్ళు
ఈ మాటలు ఇలాగ ఉంటాయని నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ భీకరుడైన దేవుడు ఇంత బలముగా ఉంటాడని నాకు తెలియదు. అయితే ప్రభు అంటున్నాడు, నా భీకరత్వాన్ని తగ్గించుకొని మానవులు నరులుగా వచ్చినప్పుడు బలవంతులు ఎంతో మంది ఆ మీద తప్పు మోపి నా ఎదుట నిలబడ్డారు. ఒక్క మాటతో వారికి భయం కలిగించి అందరూ పారిపోయేటట్టు చేశారు. అందరూ పారిపోయారు. భయంకరుడు లేచాడు, ఆమె వైపు చూచాడు. అమ్మా, ఎవరు శిక్షించలేదా? ఆశ్చర్యం. సాతానుడికి భయం. అరే, ఈమె చేసిన పాపానికి ఈమెను చంపాలనుకున్నాను, ఈమెను నాశనం చేయాలనుకున్నాను, ఇతని జీవితం ఇక క్లోజ్ అనుకున్నాను. ఇది ఏంట్రా? భయంకరుడు ఎదుట పడింది. ఇదేంటి? భీకరుడు ఎదుట పడింది. ఈ భీకరుడు ఎదుటికి రాకూడదనే కదా ఇతన్ని చంపాలనుకున్నాను. ఇదేంటి? ఈ భీకరుడు ఎదుట పడింది అని సాతానుకు భయం కలిగిందండి. ఆ రోజు ప్రశస్త వస్త్రాలు తొడిగిన దేవుడు మరొక్కసారి నిత్య జీవమనే వస్త్రాలు తొడిగిన చప్పట్లు కొడదామా? హల్లెలూయా. పాపం చేసిన ఆ స్త్రీ గడగడగడమంటూ ఉనికి నిలబడి, అయ్యా, లేదు ప్రభువా, లేదు ప్రభువా, ఎవరైనా నా ఎదుట నిలబడిన దేవుడు ఎవరు? ఆయన భీకరుడు, భయంకరుడు, పాపమునకు మరణమునకు భయము కలిగించువాడు. పాపం చేసిన స్త్రీని కాపాడిన దేవుడు నిన్ను కాపాడాడు. ఆ రోజు అన్నమాట, అమ్మా పాపం చేయి, వెళ్ళిపో. సరే ప్రభు, పాపం చేయి, వెళ్ళిపో. ఆయన పాదాల చెంత ఆ స్త్రీ నిలబడింది. ఈరోజు భీకరుడైన దేవుడు ఎదుట నీవున్నావు. ఈరోజైనా ఆయన పాదాల దగ్గర పడాలి. ఆయన ఎదుటకు నేను నడిపించాడు. ఆ భీకరుని ఎదుట నీ దగ్గర నీవు వచ్చావు. ఆ భీకరుని ఎదుట పాదాలు పట్టుకుంటున్నావా? పాదాలు పట్టుకుంటున్నావా? అనేకుల మీద తప్పులు చెప్తూ ఉన్నావు. మరి నీ తప్పు ఎప్పుడు తెలుసుకునేది? అనేకులు ఎదుట కుటుంబంలో భర్త మీద ఫిర్యాదులు, భార్య మీద ఫిర్యాదులు, స్నేహితుల మీద ఫిర్యాదులు, వాడిలాగా వీడిలాగా వాడిలాగా. కానీ నా జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నాయని ఒక్కసారి నీవు చూసుకునేది, నీ గుండెల మీద చేసుకునేది ఇప్పుడు ఒకరోజు చూడు. ఆమె అనిందండి, దేవుని పాదాల దగ్గరికి ఆచాలి కన్నులతో చూచి, ప్రేమించి చేతులను చాచి, చల్లని స్వరముతో నన్ను పిలిచే అంతటి స్వామికి నా పైన ఇంతటి దయయేల నన్ను కొంటే. హల్లెలూయా. అంతటి స్వామికి నా పైన ఇంతటి దయయేల నన్ను కొంటే. తడబడే అడుగులతో చేరితిని యేసయ్య పాదాలను. తడబడే అడుగులతో చేరితిని యేసయ్య పాదా. ఈ రోజున యేసయ్య పాదాల దగ్గరకు వచ్చావు. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన భీకరుడు ఎదుట, ఆయన పాదాల ఎదుట నీవు ఉన్నావు. క్షమించండి ప్రభా అంటే నీ పాపాలు క్షమించలేడా? చేస్తాడండి. ఆయన భీకరుడు తన భీకరత్వాన్ని తగ్గించుకొని మానవుని కొరకు తన భీకర స్వరూపాన్ని తగ్గించుకొని మన ఎదుటికి వచ్చాడు. ఈ రోజున దేనికి వచ్చాడంటే నిన్ను
పాపములో నుంచి విడుదల కలిగించడానికి, మరణములో నుంచి విడుదల కలిగించడానికి, మరలా నీకు ప్రశస్త వస్త్రాలు కట్టి, ప్రశస్త వస్త్రాలు నీకు తొడిగి ఆ భీకరుని ఎదుట నిలబడడానికి, హల్లెలూయా, ఆ భీకరుని ఎదుట నీవు నేను నిలబడడానికి ఆయన తన పరిశుద్ధ స్థలములో భీకరుడు భీకరుడు భీకరుడు. నయోమి అనుకుంది, బెత్లెహేము విడిచిపెడితే నేను ఆశీర్వదించబడతాను, బెత్లెహేము విడిచిపెడితే నేను ఆశీర్వదించబడతాను, ఇక్కడుంటే నేను బాగుపడను అనుకుంది. ఎవరు? నయోమి. బెత్లెహేము ప్రాంతాన్ని విడిచింది. ఇక్కడుంటే నేను బాగుపడను, బాగుపడే స్థలానికి వెళ్తా, ఇక్కడుంటే నాకు నెమ్మది ఉండదు, వెళ్ళిపోతా. వెళ్ళిందండి. జీవితంలో నెమ్మది కోల్పోయింది. తన జీవితంలోనే కన్నీళ్ళు వచ్చాయి, సమస్తాన్ని పోగొట్టుకుంది. ఒకరోజు ఈ రోజున నీవు అనుకోవచ్చు, ఎందుకు పోతావులే దేవుని మందిరానికి, ఎందుకులే, ఏమవుతుంది, ఏముంది దేవుని సన్నిధిలో, ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఈ బలిపీఠ ప్రార్థనా మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని ఒకవేళ నీ హృదయంలో కలగవచ్చండి. ప్రభు భీకరుడండి, విడిచింది, వెళ్ళింది, సమస్తాన్ని పోగొట్టుకుంది, మరలా విడిచి వెళ్ళిన ప్రాంతానికి మరలా వచ్చింది, నిలబడింది. రూతు అంటామండి, నీ దేవుడే నా దేవుడు, హల్లెలూయా, నీవు ఆరాధించే దేవుడే నేను ఆరాధిస్తా, నీవెక్కడుంటే నేను అక్కడుంటా. ఎప్పుడైతే ఆ మాట విని దేవుని స్థలానికి మళ్ళా వచ్చారు, ఆ భీకరుడు ఆ ప్రజలందరి ముందర దేవుడు ఆ కుటుంబాన్ని, ఒకవేళ ఒక కుటుంబం మన ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిందనుకో, ఆ కుటుంబము మరలా ఇంటికి వచ్చిందనుకో, మన గ్రామానికి ఈ కుటుంబం నాశనం అయిపోయి వచ్చిందంటారు, ఈ కుటుంబం ఎత్తిపోయి వచ్చింది అంటారు, ఈ కుటుంబము ఇదిగో ఏదో సంపాదితమని అక్కడికి వెళ్ళారు, అన్ని పోగొట్టుకొని వచ్చారు. ఈరోజు చాలా మంది ఈ గ్రామంలో ఉండలేము, ఈ పట్టణంలో ఇదిగో ఎక్కడో వెళ్ళాలి, ఎక్కడో బ్రతకాలి, అక్కడైతే మాకు ఆశీర్వాదం ఉంటుంది, ఆ పట్టణంలో అయితే దీవించబడతాము, అక్కడైతే మా ఇష్టానుసారంగా ఉంటాము, అక్కడైతే మాకు నెమ్మదిగా ఉంటుంది, అక్కడ మాకు అడ్డు అదుపు ఉండదు, అక్కడ ఎవరు నాకు చూసే వాళ్ళు ఉండరు, ఆలోచన కలిగిన వాళ్ళు ఎందరో. ఎప్పుడైతే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని చూశారో కుటుంబం పతనమైందండి, అందరూ చచ్చిపోయారు, నాశనమయ్యారు, ఒంటరిగా వచ్చారు. తోడున్న వారందరూ తోడే బ్రతికే నాశనమైంది, తోడుండడానికి ఎవరు లేరు. మరలా అక్కడికి ఆశీర్వదించబడే స్థలానికి మళ్ళా వస్తే అందరూ అనినారా, ఈ కుటుంబం నాశనమైంది, ఈ కుటుంబం ప్రభు నమ్ముకున్న కుటుంబము, ఇదిగో ఇలాగున్న కుటుంబం ఎలాగైపోయిందో చూడు. దివాలు తీసి వచ్చారు, అప్పుల్లో వచ్చారు, అందరిని పోగొట్టుకొని వచ్చారు, దరిద్ర బ్రతుకు అన్నవాళ్ళు లేరా, అందరున్నారు. కానీ ఆరాధిస్తున్న దేవుడు భీకరుడు, హల్లెలూయా. నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, ఆయన భీకరుడు, ఆయన భీకర కార్యములు చేసేవాడు, భయము కలిగించే కార్యములు చేసేవాడు. ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని అత్యున్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తెలుసా? దేవుడు భీకరుడు ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి, చెడిపోయిన నీ కుటుంబాన్ని, చెడిపోయిన నీ బ్రతుకును, చెడిపోయిన నీ సంసారాన్ని చక్కదిద్దడానికి, నశించిపోయిన నీ జీవితాన్ని, కృంగిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తడానికి ఆయన భీకరుడు. ఆయన వదలకు, ఆయన విడిచిపెట్టకు, ఆయన ఆరాధించడం మర్చిపోకు, ఆయన పాదాలు పట్టుకోవడం మర్చిపోకు. ఈ రోజున ఆయన భీకరుడుగా ఎందుకు ఉన్నాడు అంటే, నిన్ను ఆశీర్వదించే జీవితము, నశించిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, మోడుబారిన నీ జీవితాన్ని చిగురింపజేయడానికి
ఆయన తన పరిశుద్ధ స్థలములో ఎలా ఉన్నాడు అంటే భీకరుడుగా ఉన్నాడు. నీ పేదరికాన్ని తొలగించడానికి భీకరుడుగా ఉన్నాడు. నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలపడానికి భీకరుడుగా ఉన్నాడు. నిన్ను దీవించి నీవు అనుకుని ఆశీర్వాదాలు నీ నిలబడిన చోటే ఇవ్వడానికి భీకరుడుగా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని విడవకు. ప్రభువు చెబుతున్న మాట, భీకరుడు, 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 భీకరుడు. ఆ భీకరుడు కలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్నావా? అంత భీకరుడు కలిగిన దేవుని ఎదుట నీవు తల వంచుతూ ఉన్నావా? అటువంటి భయంకరుడైన దేవుని ఎదుట ఒక్కరోజైనా నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఆయన పాదాలు లేదే. ఈ రోజున దేవుని పిల్లలారా, పరిశుద్ధ స్థలములో ఉన్నవాడే భీకరుడు, భయము కలిగించువాడు. ఆ దేవదేవుడు నీ పేదరికానికి భయం కలిగిస్తాడు, కానీ నేను బ్రతకలేనని నీవు భయపడవచ్చు. నా జీవితం నాశనం అయిందని చెప్పేసి నువ్వు భయపడవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధ స్థలములో భీకరుడను, తన ప్రజలకు బలము పరాక్రమము అనుగ్రహించు దేవుడు. పరిశుద్ధ స్థలంలో భీకరుడు అంటున్నాడు, నా బిడ్డలకు నేను బలం అనుగ్రహిస్తా, నా బిడ్డలను నేను పరాక్రమం అనుగ్రహించే దేవుణ్ణి. నా బిడ్డలకు నేను ఇదిగో బలమును పరాక్రమమును గొప్పతనం ఇచ్చే దేవుణ్ణి. నేను భీకరుడను. నా పిల్లలు ఒకవేళ ఎవరైనా ముట్టుకున్నారంటే నా కనుగుడును ముట్టుకున్నంత బాధ నాకు కలుగుతుంది. నేను భీకరుడు అంటాడు. అందుకే ఈ బలిపీఠ ప్రార్థన బిడ్డలను సాతాను ముట్టుకుండగా దేవుడు భీకరుడుగా కాపాడునుగాక. హల్లెలూయా. నిన్ను నాశనము చేయాలని చూస్తున్న సాతానుకు నా ప్రభు భయమును కలిగించునుగాక. నీకు మలినమ అంటించాలని చూస్తున్న సాతానుకు భయము కలిగించునుగాక. నిన్ను పాపపు ఊబిలో దింపుతున్న సాతానుకు భయమును కలిగించునుగాక. నిన్ను ఆశీర్వాదాలు లేకుండా చేస్తున్న సాతానుకు భయమును కలిగించునుగాక. ఆయన భీకరుడు. నీకు మలినం అంటించాలని చూస్తున్నా, నిన్ను పాడు చేయాలని చూస్తున్నా, నీకు ఆశీర్వాదము రాకుండా నశింపజేయాలని చూసిన పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు మాత్రం భీకరుడుగా ఉన్నాడు. ఆ భీకరుడు మనందరి ఎదుట ప్రభు గొప్ప కార్యములు చేయనుగాక. అందరూ మోకరిద్దాం. కొద్ది నిమిషాలు మోకరిద్దాం. ఆయన భీకరుడు, ఆయన భీకరుడు, ఆయన భీకరుడు, ఆయన భీకరుడు, ఆయన భీకరుడు. భయమును కలిగించువాడు. అనేకులకు నువ్వు భయపడ్డావా? దేవుడి రోజున నీకు